రైట్. మొత్తానికి ఇటు దేశవ్యాప్తంగా సగటున 24.32% పోలింగ్ నమోదు కాగా ఇటు ఏపీలో మాత్రం 15% మాత్రమే పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా 2 గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అవడంతో పోలింగ్ శాతం కూడా ప్రస్తుతానికి తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు ఏపీలో పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పల్నాడులో టీడీపీ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓటింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇరు వర్గాల నాయకులు ఆరోపించారు. పోలింగ్ బూత్ వద్దే కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. పోలింగ్ సందర్భంగా ఇటు గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పల్నాడులో టీడీపీ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఓటింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇరు వర్గాల నాయకులు ఆరోపించారు. పోలింగ్ బూత్ వద్దే కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ ప్రశాంతంగా సాగినట్లుగా అక్కడ కనబడట్లేదు. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినట్లేనా? మార్నింగ్ ఏదైతే మనకి సార్వత్రిక ఎన్నికల ఎలక్షన్ సంబంధించి పోలింగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పల్నాడు వ్యాప్తంగా అయితే మాత్రం, గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన ఈవీఎంస్ మొరాయిస్తుంటే ఇంకో పక్కన ఓటర్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం నిరసన వ్యక్తం ఈవీఎంల యొక్క మొరాయింపుపై మాత్రం ఆలస్యం అవుతుందని చెప్పి కూడా బారిగేట్లలో క్యూ లైన్లలో వెయిట్ చేయలేక కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఓటర్ల యొక్క పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా గమనించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పల్నాడు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని వినుకొండ, మాచర్ల, ఇటు వచ్చి సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వచ్చేసి ఘర్షణ వాతావరణం అయితే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మనకి అక్కడ కనిపించింది. అయితే మనకి ఇప్పుడు తాజాగా అయితే మాత్రం కోడెల శివప్రసాదరావు పైన కూడా దాడి జరిగిందని కూడా అక్కడ టీడీపీ అయితే ఆరోపిస్తున్నారు. ఆయన రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి అయితే మాత్రం కోడెల శివప్రసాదరావు అయితే వెళ్ళాడు. అయితే ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం ఆయన పైన దాడి చేశారని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ యొక్క చొక్కా కూడా చిరిగిపోయిందని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. వినుకొండలో చూసుకుంటే వినుకొండ నియోజకవర్గంలో 2 చోట్ల ప్రధానంగా చూసుకుంటే పానకాలపాడు, ముడివర్లపాడు అని చెప్పి 2 గ్రామ పంచాయతీల్లో కూడా టీడీపీకి వైసీపీకి మధ్య పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇద్దరు కార్యకర్తలు వాగ్వాదానికి బాహాబాదికి దిగిన పరిస్థితి అయితే మనకు అక్కడ వినుకొండ నియోజకవర్గంలో చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్న 2 పోలింగ్ బూతుల్లో ఉన్న ఈవీఎంలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. మాచర్ల మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చివరికి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని మరి దాడికి దిగిన పాల్పడిన పరిస్థితి అయితే మనం అక్కడ మాచర్ల నియోజకవర్గంలో చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు రేపల నుంచి మాచర్ల వరకు కూడా ఉన్న నియోజకవర్గాల ఈవీఎం యొక్క పనితీరు అయితే మాత్రం బాగుగా లేదు. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వీవీప్యాట్స్ లో కూడా వేసిన ఓటు అయితే కనిపించట్లేదు అని కూడా కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా కానీ పోలింగ్ మందకొండిగా సాగుతుంది. ఈవీఎం మొరాయింపు ప్రధాన కారణంగా అక్కడ కనిపిస్తుంది. ఒక పక్కన ఎండలు, ఒక పక్కన అక్కడ ఏర్పాట్ల విషయం, ఎన్నికల అధికారుల ఏర్పాట్ల విషయం పైన కూడా ఏదైతే ఓటర్లు ఉన్నారో ప్రతి ఒక్కరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తానికి మాత్రం పోలింగ్ అయితే మందకొండిగా సాగుతుంది. ఈవీఎంల మొరాయింపులు అయితేనేమి, ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ అనే వీళ్ళ యొక్క దాడులు అయితేనేమి, మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ మందకొండిగా సాగుతుంది. ఏది ఏమైనా కానీ 6 గంటల నుంచి 8 వరకు కూడా పోలింగ్ ఎన్నికల అధికారులు అయితే మాత్రం పోలింగ్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. 6 గంటల వరకు కూడా క్యూ లైన్లు కొనసాగుతుంటే మాత్రం అదే పోలింగ్ కేంద్రంలో టైం ఎంతైనా కానీ ఓటు యొక్క పర్సంటేజ్ పెంచే విధంగా అందరూ ఓటు హక్కు వినియోగించే విధంగా కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిటర్నింగ్ అధికారి ఎవరైతే కూడా తెచ్చిదారు అయితే మాత్రం అధికారులని ఆదేశించిన పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం ఓటింగ్ తరలి అయితే మాత్రం ఎక్కువ సమయం పట్టే విధంగా కూడా మనకి గుంటూరు జిల్లాలో చూసుకోవచ్చు. రఘు.
లక్ష్మణ్, మరోవైపు అంటే పూర్తిగా కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణ వాతావరణం, మరోవైపు ఈవీఎంల మొరాయింపు జరుగుతుంది. అయితే ఇందాక కన్నావారి తోటలో కూడా పూర్తిగా 18 ఓట్లు మాత్రమే పోలయ్యాయంటూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సో అక్కడ సిచ్యువేషన్ ఏమన్నా చక్కదిద్దే ప్రయత్నం అధికారులు చేశారా? సో ఓవరాల్గా మొరాయింపు విషయంలో మరి ఎటువంటి ముందడుగు వేశారు అధికారులు వాటిని క్లారిఫై చేసే విషయంలో? ఇప్పుడు గుంటూరు కన్నావారి తోటలో అయితే మాత్రం ఉదయం 7ంటికి ప్రారంభం కావాల్సిన ఓటింగ్ తరలి అయితే మాత్రం చాలా చాలా లేట్ గా జరిగింది. 3 గంటలు సమయం తీసుకొని ఈ ఈవీఎంస్ ని మళ్ళీ కొత్త వాటిని అక్కడ అమర్చడం జరిగింది. అయితే 3 గంటలైనా కానీ 18 ఓట్లే పోలయ్యాయి. ఇంతవరకు మందకొండిగా సాగుతుంది. గణపవరంలో 2 పోలింగ్ కేంద్రాలలో అయితే మాత్రం అధికారులు ఖాళీగా కూర్చొని ఈవీఎంస్ ని చేస్తూ రీప్లేస్మెంట్ కోసం అక్కడ అధికారులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా మనకి తెనాలి, రేపల్ల నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు, బాపట్లోని కొన్ని ప్రాంతాలు, ఇటు వచ్చేసి మనకి పల్నాడు ఏరియాలోని వినికొండ, మనకి మాచల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఈవీఎంస్ యొక్క మొరాయింపు వల్ల ఓటింగ్ ప్రక్రియ అయితే మాత్రం చాలా మందకొండగా సాగుతుంది. ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ పోలైంది కూడా ఒక స్పష్టత లేకుండా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో లక్ష్మణ్, సో మాచర్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రశాంతంగా ఉన్నట్లయినా? అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇప్పటివరకు కూడా, అంటే దాదాపు 5 గంటల సమయం గడిచిపోతోంది, ఇంకా పోలింగ్ శాతం కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరోవైపు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని కూడా నిన్నటి వరకు అధికారులు చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? మరోవైపు ప్రశాంతంగా పోలింగ్ సాగడానికి ఎటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చేపడుతున్నారు? ఏదైతే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలంటే మనకి పల్నాడే చెప్పుకోవచ్చు. పల్నాడు అయితేనేమి కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల పరిహార ప్రాంతాలు మొత్తం చూసుకొని ఒక 1000 పోలింగ్ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం అధికారులు అయితే గుర్తించాలే కానీ అక్కడ అదనపు భద్రతా బలగాలను మాత్రం మోహరించి వాళ్ళని లాండ్ ఆర్డర్ ను వాళ్ళ చేతిలో తీసుకొచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం పోలీస్ శాఖ మాత్రం వైఫల్యం చెందిందని చెప్పి కూడా గుంటూరు జిల్లాలో మనం చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితి మాత్రం ఎవరైతే గొడవ దిగారో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని కొంత వాతావరణం అయితే నెలకొంది. అయితే ముందస్తు ఆ గొడవలు అనేది జరగకుండా మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు విభాగం అయితే మాత్రం ఇక్కడ వైఫల్యం చెందింది. అయితే ఈవీఎంలు మొరాయింపు అయితే మాత్రం ఇంకా ఒక కొలికి వచ్చినట్టుగా ఇంకా కనిపించట్లేదు. కాకపోతే ఏదైనా సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది కాబట్టి కొంత ధీమాగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే కొంత ధీమాగా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ వినుకొండ, మాచర్ల నియోజకవర్గాలు, ఇటు వచ్చే సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మాత్రం కొంతవరకు ఘర్షణ వాతావరణం ఉదయం నెలకొన్నప్పటికి కానీ ఇప్పుడైతే మాత్రం పరిస్థితిగా కొలికి వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏది జరిగినా కూడా మనం ఇక్కడ పల్నాడు ఏరియాలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనపు భద్రతా బలగాలు మాత్రం అక్కడ మనకి మోహరించి ముందస్తు ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకొని ఏదైతే ఘర్షణ వాతావరణం నెలకొన్న పోలింగ్ కేంద్రాలని వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం వల్ల తప్ప కానీ ఇక్కడ ఘర్షణ వాతావరణం అనేది నిత్యం మనకి మాచల్ నియోజకవర్గం వచ్చేసి, గురజాల నియోజకవర్గం వచ్చేసి, మనకి వినుకొండ నియోజకవర్గం వచ్చేసి ఎప్పుడు జరిగే విషయమే. అయితే మనకి తాజాగా కూడా మనకి వినుకొండ నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి సదలవాడ అరవింద్ బాబుపై కూడా దాడి జరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా స్పష్టత లేదు. ఏదైనా కార్యకర్తలు అయితే మాత్రం ఒకరికొకరికి బాహాబాయి ఇవ్వడంతో పాటు అభ్యర్థుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఇవి మనకి పల్నాడు వ్యాప్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఘర్షణ వాతావరణం అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం కొంత ప్రశాంతత అయితే నెలకొంది. అయితే ఎప్పుడు ఏ విధంగా జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితి. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా ఓటర్లు కోరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో లక్ష్మణ్, మరోవైపు ఇటు యలమందలో కూడా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ కూడా వారు అక్కడ డిమాండ్కు దిగినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఏదైతే మనకి నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో యలమందల్లో మాత్రం ఉదయం పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితేనేమి, వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వర్సెస్ అని చెప్పి కూడా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఓటర్లు అయితే ఈవీఎం మొరాయింపుల పైన కొంత ఆరోపణలు అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్న వైసీపీ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్ ఎవరినైతే మాత్రం ఉన్నారో అతన్ని బయటికి పంపించి మరి అక్కడ ఓట్లు నిర్వహణ అయితే, పోలింగ్ నిర్వహణ అయితే జరిగిందని చెప్పి కూడా కొంత ఆరోపణలు అయితే అక్కడ నుంచి మనకి వినిపించాయి. అయితే అక్కడ ఘర్షణ వాతావరణం ఉదయం నెలకొన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా లేదా లేకపోతే ఒక సపరేట్ గా ఈవీఎంస్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు ఆ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం యలమందలో అయితే మాత్రం సిచ్యువేషన్స్ అయితే ఒక కొలిక్ కూడా వచ్చింది. అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే మాత్రం అక్కడ ప్రశాంతంగానే